వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ 2025 కి సంబంధించి ఏదైతే ఇక్కడ ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రాసెస్ అన్నమాట. స్టూడెంట్స్ అయితే కొన్ని లైక్ ఏ విధంగా అంటే కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ స్టూడెంట్స్ అన్నమాట వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎటువంటి కాలిన్యం అయితే మనకు మెన్షన్ చేసి ఉండరు. అక్కడ వెబ్ ఆప్షన్ కోడ్ మాత్రమే ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ మనము వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా బ్రాంచ్ కోడ్ బట్టి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రాసెస్ లో స్టూడెంట్స్ అన్నమాట వెబ్ ఆప్షన్ కోర్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ వారు అనుకున్న కాలేజీకి ఇవ్వక వెబ్ ఆప్షన్ వేరే కాలేజీకి ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ అనమాట ఇలా ఇవ్వడంతో ఏమవుతుంది, తీరా అనమాట వారు అనుకున్న కాలేజీలో సీట్ రాలేకపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీకు అనుకున్న కాలేజ్ సీట్ రావాలంటే ఖచ్చితంగా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ కోర్స్ వెరిఫై చేస్తూ మరి ప్రియారిటీ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మరి వెబ్ ఆప్షన్ కోర్స్ మీరు వెరిఫై చేస్తూ మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇస్తేనే మీకు అనుకునే కాల్లో సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ముందుగా అందరూ కూడా ఏదైతే టీజీఈఏపీ సెట్ బి అనే యొక్క కౌన్సిలింగ్ అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ముందుగా మనం ఇక్కడ ఏదైతే బిఫోర్ వీఆర్ గోయింగ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అనమాట మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ కోర్సు వెరిఫై చేస్తూ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, మనకు ఈ విధంగా అన్నమాట వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇలా మనకు ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఏముండే మనకు డైరెక్ట్ గా కోడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మేము ముందుగా కోర్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనకు అందులో వచ్చేసి మనకు ఏదైతే కాలేజ్ కోడ్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది అనమాట. ఇన్స్టిట్యూట్ కోడ్ అన్న ఒకటే, కాలేజ్ కోడ్ అన్న ఒకటే అనమాట. ఓకే, ఇక్కడ ఒక కోడ్ చూడండి అనమాట, ఏఎన్ఆర్పి అంటే ఇక్కడ మనకు అనురాగ్ ఫార్మసీ కాలేజ్ అనమాట. ఓకే, అదే విధంగా మన ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఒకటే ఆల్ఫాబెట్ పై మనకు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ మిస్ మ్యాచ్ అయితే అవుతా ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు. కాబట్టి ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఏఎన్ఆర్పి మనకు అనురాగ్ కాలేజ్ ఉంది. సిమిలర్ గానే మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్ కూడా ఉంది. ఏముంది ఇక్కడ ఏఎన్యూజీ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏఎన్ఆర్పి ఒక కోడ్ ఉంది, అదే విధంగా ఏఎన్యూజీ. ఓకే, ఇక్కడ మనకి ఈ విధంగా అనమాట దాదాపుగా ఒకటే ఆల్ఫాబెట్ పైన మనకి ఇక్కడ 5 కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 5 కాలేజీకి ఇక్కడ ఏ అనే యొక్క వెబ్ ఆప్షన్ కూడా అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మీరు ఇక్కడ ఒక కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వడం పోయి మరొక కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వడంతో మీకు ఏమవుతుందంటే సీట్ అనేది కూడా మీకు వేరే కాలేజీలో అలొకేట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వెబ్ ఆప్షన్ కోర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ నథింగ్ బట్ కాలేజ్ కోర్స్, ఇన్స్టిట్యూట్ కోర్స్ అనమాట. మీరు అందరు ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ రాసుకోండి, కాలేజ్ నేమ్ ఫుల్ నేమ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని వెబ్ ఆప్షన్ సంబంధించిన ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా మీ ర్యాంక్ ఎంత వచ్చిందని కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20K ర్యాంక్ అనుకోండి. 20K ర్యాంక్ అయితే మీరు పర్సనల్ గా మీకు ఇక్కడ ఏ కాలేజ్ మీకు సీట్ వస్తే మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్తాం అనుకుంటారో ఆ కాలేజ్ యొక్క నేమ్ అన్నట్టు మీరు ముందుగా ఇక్కడ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని ఇక్కడ ఏదైతే మనకు చూడండి, ఇక్కడ మనకు మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంటుంది అనమాట. వెరిఫై చేసి చూడండి, ఇక్కడ మనకు మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసుకొని మీరు అందరూ కూడా ఈ యొక్క ఫామ్ ని ప్రింట్అవుట్ అయితే తీయించుకోండి. తీయించుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే మనకు ఇక్కడ ఇదివరకు మనం చూపించాను కదా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్, ఇదివరకు మీకు చూపించాను కదా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనమాట. అందులో మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోడ్ రాసుకోండి, తర్వాత కాలేజ్ కోడ్ రాసుకోండి, అదే విధంగా కోర్స్ కోడ్ నథింగ్ బట్ బ్రాంచ్ కోడ్ అనమాట. ఇక్కడ పిడిబి నథింగ్ బట్ ఫార్మ్ డి, అదే విధంగా పిహెచ్బి నథింగ్ బట్ బి ఫార్మ్స్ అనమాట. మనకు కోర్స్ సంబంధించిన కోర్సే ఉంటాయి. వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎటువంటి మనకు టోటల్ గా ఫుల్ ఉంటుంది, ఫుల్ నేమ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ వెరిఫై చేస్తూ ఓకే, మీరు అందరూ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ వెరిఫై చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ కోడ్ రాసుకొని, అదే విధంగా డిస్ట్రిక్ట్ కోడ్ రాసుకొని, అదే విధంగా మరి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఓకే, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ వెరిఫై చేస్తూ మరి మీ ర్యాంక్ కి మ్యాచ్ అయ్యే కాలేజ్కి ఇక్కడ దాదాపుగా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క పేర్లు మీరు వెరిఫై చేసినా సరిపోతుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కాకుండా ఈ యొక్క పేర్లు మీరు ఏం చేయాలి, ఇన్స్టిట్యూట్ కోడ్ వెరిఫై చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ కోడ్ వెరిఫై చేసుకొని అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20K ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఆ 20K ర్యాంక్ వస్తే మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చే ఛాయిస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీ కేటగిరీ బట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ వెరిఫై చేస్తూ మీరు అందరూ కూడా ప్రియారిటీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంగ్ విత్ యువర్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ రాసుకోవాలి పేజ్ లో, తర్వాత నేమ్ రాసుకోవాలి, మీ కేటగిరీ రాసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ రాసుకోవాలి, అదే విధంగా బ్రాంచ్ కోడ్ కూడా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా బ్రాంచ్ కోడ్ రాసుకొని మొత్తం రాసుకొని మీరు స్టెప్ బై స్టెప్ అయితే దాదాపుగా ఒక ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలి ఇక్కడ దాదాపుగా ఒక మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా మీ ర్యాంక్ వచ్చేసి 20K అనుకోండి. 1K నుంచి 20K ర్యాంక్ వస్తే మీరు దాదాపుగా ఒక 30-40 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అదే విధంగా 30K నుంచి 50K ర్యాంక్ ఉంటే
ఒక 60 వెబ్ ఇవ్వండి. అదే విధంగా ఇక్కడ 60 నుంచి 1 lakh ర్యాంక్ వరకు ఉంటే మీరు దాదాపుగా ఒక 80-90 వెబ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఫార్మసీ కౌన్సిలింగ్ లో మనకు 2 ఫేజ్ కనెక్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోనే 90% సీట్స్ అయితే ఫిల్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ ఎన్ని ఎక్కువ వెబ్ ఇస్తారో దాన్ని బట్టి మీకు అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తక్కువ వెబ్ ఇస్తే మీకు సీట్ రాదు. ఓకే, మీరు గుర్తుంచుకొని అందరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా లీస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మరి దాదాపుగా ఎన్ని వెబ్ మీకు చెప్పాను కాబట్టి మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే కలర్కి ఇక్కడ ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ వెరిఫై చేస్తూ స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ కోడ్ వెరిఫై చేస్తూ అదే విధంగా కాలేజ్ నేమ్ వెరిఫై చేస్తూ అదే విధంగా బ్రాంచ్ కోడ్ వెరిఫై చేస్తూ స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తేనే మీకు అనుకున్న కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఏ కాలేజ్కి విభజిస్తారో ఆ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాండమ్ గా విభజించినట్లయితే మీకు అనుకున్న కాలేజ్లో సీట్ రాదనమాట. మనకు ఒకటే ఆల్ఫాబెట్ పైన మనకు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. అదే విధంగా సిమిలర్ గా కాలేజ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి మనకు విభజన కూడా మిస్ మ్యాచ్ కావచ్చు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు అందరూ కూడా విభజన లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ అయితే విభజన ఇవ్వండి. అదే విధంగా మీ ర్యాంక్ బట్టి ఇక్కడ విభజన సంబంధించి ప్రియారిటీ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి నేను వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే విభజన ఇవ్వండి, మీకు అనుకూల కాలంలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.